హల్లెలూయా! హల్లెలూయా! ఏది నీ క్రిస్మస్ అంటూ ఆర్‌సీసీ కడుపుకొండ నుంచి మీ ముందుకొస్తున్నారు. సంఘంలో చాలా రకాల క్రైస్తవులు ఉంటారండి. మనందరికీ తెలిసిన విషయమే. ఇది మంచి సమరయుడు అనే బైబిల్ వాక్యం ఆధారంగా తీసుకోవడం జరిగింది. మేలు చేయవలసి ఉండి గూడా మనం మేలును చేయకుండా పోతే అది పాపమని దేవుని వాక్యం రాయబడింది గనుక, మరి ఆ విషయంలో మనం వదిలిపెట్టేసి, మరి దేవుని రక్షణ పొందుకొని కూడా సహవాసంలో ఉంటూ, దేవుని కంటే ఎక్కువగా సాధారణమైన అవసరతల కోసం ప్రయాసపడుతున్న కొంతమందిని మనం చూద్దాం ఇప్పుడు. జరిగింది కదక్క. అవును సరిత, చాలా బాగుంది. అవునక్క, మాకు నచ్చిన సారీస్ అన్నీ తీసుకున్నాం అక్క. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈసారి క్రిస్మస్ చాలా హ్యాపీగా చేసుకోవాలక్క. అవును సరిత, చాలా అక్క మరి బ్లౌజులు మనం ఇక్కడ వర్క్ చేపించుకుందాం అక్క. నీ ఇష్టం సరిత, నీకే బాగా తెలుస్తుంది. సరే అక్క, మనం అనుకోకుండా ఓటీలో వర్క్ చేపించుకుందామా చేయించుకుందాం సరిత. అక్క? ఈసారి మన క్రిస్మస్ లో మన సారీస్ అంతా చూడాలక్క. మనం రిచ్ గా అవుపడాలి. మనం వెళ్దాం పనక్క. పద. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బాగున్నారా? అబ్బో, మొహాలేంటి క్రిస్మస్ స్టార్ లాగా భలే వెలిగిపోతున్నాయి. కారణమేంటో తెలుసుకోవచ్చా? ఇంకేముంటుంది వదినమ్మా, వీళ్ళ చేతిలో ఉన్న లగేజ్ చూస్తే మీకు తెలియడం లేదా? అన్ని షాపింగ్ బ్యాగ్స్ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఆహా, బట్టలు కొనుక్కొని వస్తున్నారా? ఇంతకీ ఏమేం కొనుక్కున్నారేంటి? సెమీ క్రిస్మస్, న్యూ ఇయర్ వరకు సారీస్ అన్ని కలెక్షన్ తీసేసుకొని వస్తున్నాం. అవును, 5 చీరలు కొనుక్కున్నాం, షాపింగ్ అయిపోయింది. ఎలాగో ఇంట్లో వాళ్ళకు రెడీమేడ్లో దొరుకుతాయి కదా. అవునవును, ఇంకా ఇంట్లో వాళ్ళకి తీసుకోవాలి. వాళ్ళకి తీసుకున్నప్పుడు ఇంకొకటి 2 సారీస్ తీసుకుందాం అక్కయ్య. అవును సరిత, తీసుకుందాం. ఎందుకంటే క్రిస్మస్ అంటేనే సారీస్ కదా. ఇంతకు మా సంగతి సరే అని ఇంతకు మీరు ఎక్కుతున్నారు. మేము షాపింగ్కే. కాకపోతే ఈ క్రిస్మస్కి బంగారు నెక్లెస్ కావాలని అన్నం మానేసి కూర్చుంటేను మా ఆయన కొనుక్కొని తగలడానికి డబ్బులు ఇచ్చాడు. అందుకే మేము ముందు లలిత జ్యువెలర్స్కి వెళ్తున్నాం. మనం సంతోషంగా జరుపుకునేది సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి అప్పు చేసైనా మరి ఘనంగా క్రిస్మస్ జరుపుకోవాలి. బాగా చెప్పావు సర్నా. నగలు, పిండి వంటలు, ఇంటిపైన స్టారు, ఇంటి ముందు క్రిస్మస్ ట్రీ, రకరకాల లైట్స్తో అలంకరించుకోవడమే కదా క్రిస్మస్ అంటే. అవునవును, ఇవన్నీ ఉంటేనే అసలైన క్రిస్మస్. సరే శివన్న, మళ్ళీ వస్తాం మేము. అవును, మాకు టైం అవుతుంది. ఉమెన్ క్రిస్మస్లో మళ్ళీ కలుసుకుందాం వదిన, వెళ్ళొస్తాం. అయ్యో, సహాయం చేసేవారే లేరా? అమ్మా, అయ్యో, సహాయం చేసేవారు లేరా? ఆగండి, నాకేదో అవును, నాకు కూడా వినపడుతుంది. అవును, అక్కడ ఎవరో ఉన్నారు, చూద్దాం పదండి. అమ్మో, ఎవరో ఒక ఆవిడ. బాలేదనుకుంటాను. మనకెందుకులే ఈ తలనొప్పి. నాకు అస్సలే ఇలాంటి సహాయ కార్యక్రమాలంటే పడవు. మనం వెళ్దాం పదవదినం. అవును, మనకు టైం అవుతుంది. అసలే నేను బంగారు నెక్లెస్ కొనడానికి నాకు చాలా సమయం పడుతుంది. ఇంకా నేను చీరలు కూడా కొనాలి. వెళ్దాం పవదనమ్మా, మనకెందుకు వచ్చిన తలనొప్పి, వాళ్ళు చూస్తారులే. ఏందమ్మా, ఏమైంది మీకు? అమ్మ, దారిలో వస్తుంటే ఏదో అడ్డొచ్చింది, కళ్ళు తిరిగి స్కూటర్ అడ్డంగా పడిపోయిన. చాలా దెబ్బలు తలిగాయా? అయ్యో, సారీ అంతా పాడైపోయింది. చాలా గాయాలు తరిగాయి కదమ్మా. సరే అమ్మ, వెళ్తున్నాం. కొంచెం దూరం పోతే హాస్పిటల్ వస్తుంది. ఈ హాస్పిటల్ చూపించుకోండి. సరే అక్క, మనం వెళ్తాం. అసలే క్రిస్మస్ బిజీలో ఉన్నాం. రాండి రాండి. సరే వెళ్దాం. చూసారా అండి? ఒకరేమో క్రిస్మస్ అంటేనే చీరలంట, ఇంకొకరేమో అప్పు చేసైనా గొప్పగా క్రిస్మస్ చేసుకోవాలంట, ఇంకొకరేమో ఇంటిని అలంకరించుకోవడమే క్రిస్మస్ అంట, ఇంకొకరేమో ఇవన్నీ ఉంటేనే క్రిస్మస్ అంట. వీళ్ళేమంటారో చూద్దాం. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ రా. ఎక్కడికి వెళ్తున్నారక్క? చర్చికి వెళ్తున్నాను రా. క్రిస్మస్ పనులు ఎందాక వచ్చినాయి అక్క? పనుందేముంది, రోజు ఉండేవిగా. ఇంతకు నువ్వెలా ఉన్నావు? బాగున్నావా? ప్రార్థన చేసుకుంటున్నావా? బాగున్నానక్క, చేసుకుంటున్నాను. నీతో సావాసం నన్ను నిజమైన దేవునిలోనికి నడిపించిందక్క. ఈ సంవత్సరం కూడా నా కుటుంబంతో కలిసి మీతో మందిరంలో ఆరాధనలో పాల్గొంటాం అక్క. అవునక్క, నాకు ఒక సందేహం. క్రిస్మస్ అంటే ఎందుకు చాలా మంది హడావిడి చేస్తారు? ఎందుకంటే వాక్యం తెలియక. ఎందుకు తెలియదక్క? సంఘంలో వింటున్నారు కదా, అయ్యగారు అంత వివరంగా చెప్తున్నారు కదా. బైబిల్లో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో, మీరు నిత్యము వినుచుందురు గాని తెలుసుకొనకుందురు, నిత్యము చూచుచుందురు గాని గ్రహింపకుందురు అని వాక్యంలో ఉన్నట్టుగా నిత్యము వింటూ చూస్తూ కూడా మనసు మార్చుకోవడానికి ఇష్టపడరు. అందుకే మనం వాక్యం అనే అద్దంలో చూసుకుంటూ సరిచేసుకుంటూ ఇలాంటి బండలాంటి హృదయాలను బద్దలు చేయాలని మనం ప్రతిదినం ప్రార్థన చేయాలి. పాపాన్ని, ఆచారాలను, వ్యసనాలను విడిచిపెట్టకుండా క్రిస్మస్ అంటూ సంబరాలు చేస్తే దేవుడు సంతోషించడు. అక్క, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అని విన్నాను. మనం వారం వారం మందిరంలో ఆరాధిస్తున్నాం కదా. వారం వారం కాదమ్మా, ప్రతిదినం మన హృదయం దేవునికి ఆరాధనా స్థలంగా ఉండాలని
ఆయన కోరుకుంటున్నాడు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం మాత్రమే కాదు, మనం ఆయనలో పొందుకున్న రక్షణ, క్షమ, ప్రేమ, సమాధానం ఇలాంటివి ఇతరులకు పంచాలి. అలా ఒక్కరోజు మాత్రమే కాదు, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడెల్లా అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడమే క్రిస్మస్ అంటే. ఇవ్వడమా క్రిస్మస్ అంటే? అవునమ్మా. అమ్మో అమ్మో, సాయం చేసేవారే లేరా? అమ్మో 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 అమ్మో, సాయం చేసేవారే లేరా? అమ్మో అక్క అక్కడ ఎవరో పెద్ద ఆవిడ యాక్సిడెంట్ అనుకుంటా అక్క. పదక్క వెళ్ళి చూద్దాం. పదిరం చూడు. అయ్యో, పెద్ద ఆవిడ కింద పడిపోయారే, బాగా దెబ్బలు తగిలాయి. నీళ్ళు తాగండి అమ్మా, చాలా నీరసంగా ఉన్నారు. చాలా నీరసంగా ఉన్నారమ్మా. అవునమ్మా, నిన్నటి నుండి నేను నడవలేక నడుచుకుంటూ వస్తున్నా తల్లి. నిన్నటి నుండి ఏమీ అన్నం తినలేదమ్మా. సహాయం చేయడానికి ఎవరన్నా అన్నారా అంటే ఎవరో తడుకుంటూ వెళ్ళిపోయారు తల్లి. అయ్యో అవునా బామ్మ. అక్క నా దగ్గర లంచ్ బాక్స్ ఉంది అక్క, నేను ఆఫీస్లో ఏదన్నా ఒకటి తింటానులే. ఫస్ట్ ఇది పెడదాం అక్క. చాలా ఇవ్వు. తినండి బాగా. చల్లగా ఉండండి తల్లి, దేవుడు పంపించినట్టే మీరు వచ్చారమ్మా. ఈ కాసేపు ఉంటే నా ప్రాణాలు పోయేది తల్లి. అమ్మ యాక్సిడెంటా? అమ్మా, కళ్ళు తిరిగి స్కూటర్కి అడ్డంగా పడిపోయిన తల్లి. అయ్యో అవునా అమ్మా. మాధవి పట్టుకోరా. ఇక్కడ మన పక్కన మన చర్చికి వచ్చే డాక్టర్ సాత్వి హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకువెళ్దాం. సరే అక్క. నమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. ప్రైజలాడండి, ఎలా ఉన్నారు? ప్రైజలాడరా. దారి అమ్మ యాక్సిడెంటా? అవునమ్మా, మేము రోడ్డు మీద వస్తుంటే బామ్మగారు దెబ్బలు తగిలి బాగా ఉన్నారు, అందుకని నీ దగ్గరకు తీసుకొచ్చాము. అవునా, ఇక్కడండి కూర్చోండి. నొప్పి బాగా ఉన్నట్టుంది. ఆయింట్మెంట్స్ టాబ్లెట్స్ రాస్తున్నా, తగ్గిపోతుంది. మళ్ళీ 3 రోజుల తర్వాత తీసుకొని రండి. బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు బామ్మ, ఎవరినైనా తోడు తీసుకొని రావాలి. ఇంకా నయం, దేవుని దయ వల్ల మీకేం జరగలేదు. నాకు తోడు ఎవరు లేరమ్మా, నేను ఒంటరి దాన్నమ్మా. అమ్మ, నా పిల్లలు ఆస్తులు పంచుకొని రెక్కలు వచ్చిన పక్షులా వెళ్ళిపోయారు తల్లి. నేను ఒంటరి దాన్ని, నాకు ఎవరు. అవునా బామ్మ, ఇక నుండి అందరం నేను మీ పిల్లలమే. నీ మందులకయ్యే ఖర్చు అంతా నేను భరిస్తా. నీ వంతు వైద్యం కూడా ఫ్రీగా చేస్తాను బామ్మ, సరేనా? అమ్మ, నేను మీకేమీ కాను, నా మీద ఎందుకమ్మా ఇంత ప్రేమ? నా దగ్గర మీకు ఇవ్వడానికి కూడా ఏమీ లేదు తల్లి. అదేనమ్మా యేసయ్య ప్రేమ అంటే. యేసయ్య మా మీద చూపించిన ప్రేమ మేము నీ మీద చూపిస్తున్నాం. నాకు కూడా యేసయ్య గురించి చెప్పరా అమ్మ? తప్పకుండా చెప్తానమ్మా. నిన్ను కూడా మా సంఘానికి తీసుకువెళ్తాం. అక్కడ అమ్మగారు, అయ్యగారు మీకు అన్ని విషయాలు చెప్తారు. మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. మీకు కావాల్సిన సహాయం మేము చేస్తాము. అక్క, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం మాత్రమే కాదు, ఇవ్వడం కూడా అన్నావు. అంటే ఇలాంటిదే కాదు అక్క? అవునమ్మా, ప్రతిదినం మనం దేవుని చేత ప్రేమించబడుతున్నాం, కానీ ఇతరులను ప్రేమించలేకపోతున్నాం. ఆయన ద్వారా మనం క్షమించబడుతున్నాం, కానీ క్షమించలేకపోతున్నాం. మనం దేవుని చేత సమాధానపరచబడుతున్నాం, కానీ ఇతరుల సమాధానం కోల్పోయేలాగా మాట్లాడుతున్నాం. ఇలా ఎన్నో విషయాలు దేవుని ద్వారా మనం నేర్చుకుంటున్నాం, కానీ మాదిరి చూపించలేకపోతున్నాం. దేవుడు చూపించిన మాదిరి మనం ఈ లోకంలో చూపించినట్లయితే దేవుడు మన విషయంలో సంతోషిస్తాడు. దేవుడు మన విషయంలో సంతోషించాలంటే ఆయనకిష్టం లేని వాటినన్నిటిని విడిచిపెట్టాలని మన అయ్యగారు చెప్తున్నారు కదక్క. నిజంగా ఈ క్రిస్మస్ నా జీవితంలో సంతోషాన్ని నింపింది. అవును, నాకు కూడా మా యేసయ్యను మీలాంటి మంచి మనసులు నాకు సహాయంగా ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. బామ్మగారు, మిమ్మల్ని మా సంఘానికి పరిచయం చేస్తాము. మనం అందరం వచ్చే క్రిస్మస్లో కలుసుకుందాం. బాయ్ అండి. బాయ్. ఇదండి క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే అందమైన వస్త్రాలు మాత్రమే కాదు, ఇంటిని అలంకరించుకోవడం మాత్రమే కాదు, ఇవి అవసరమే అయినా క్రీస్తుని ఆరాధించడమే ప్రాముఖ్యం. అంతేకాదు, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడం అతి ప్రాముఖ్యం. ఆత్మీయంగా క్రిస్మస్ను జరుపుకుందాం, దేవుని మహిమ పరుద్దాం. థ్యాంక్ యూ.